హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చి నేను మొన్న చెప్పాను కదండి షార్ట్‌లో మా ఇంట్లో మా బంధువులు వచ్చారు కానీ వాళ్ళకండి ముందు రోజు నైట్ అయితే అమ్మ చేసేసింది ప్రిపరేషన్స్. మార్నింగ్ టిఫిన్ పెట్టుకున్నాను. టిఫిన్ సెక్షన్ నేను. టిఫిన్స్ చూడండి నేను ఇది మినపప్పు నానబెట్టాను. అదేవిధంగా పెసరట్టు కొంచెం చేద్దామేసాను. అదే ఇడ్లీ కూడా పెట్టానండి. ఇడ్లీకి కూడా అంతా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి పూరి కూడా చేశానండి. పూరి అంటే మా వచ్చిన మా వాళ్ళల్లో ఒక అమ్మాయి మంచిగా ఫేవరెట్‌గా వాళ్ళకు పూరి కూడా చేశానండి. ఇదిగోండి ఇక్కడ వచ్చి అల్లము పచ్చిమిర్చి దంచుతుంది మా అత్తమ్మ. నేను వద్దన్నాను. బయట అంటే 1.5 కిలో అండి పప్పు అండి. నేను బయట ఆడిస్తానంటే అది మిల్లు కాడ ఆడిస్తానంటే మా అత్తమ్మ ఏమన్నారంటే వద్దు నేను వేసేస్తాలే బాగా ఇక్కడైతే మంచిగా రుబ్బితే బాగుంటాయి వడలు అని. సరే అని ఇంకా మా అత్తమ్మ పాపం మంచిగా హెల్ప్ చేస్తలేండి. అదిగోండి అంత నీట్గా అయితే చేస్తూ ఉంది. అంటే అండి మాకు పచ్చిమిర్చి కట్ చేసేసాం అనుకోండి పిల్లలు సరిగ్గా తింటారు కదా, దాంట్లో అట్లా మిక్స్ చేసాను. కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు పిల్లలు, అంటే హెల్త్ మంచిదే కాబట్టి అట్లా చేశాను. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి కుర్మాకు వచ్చేసేసి ఆ ఉల్లగడ్డ వచ్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. అదేవిధంగా పక్కన వచ్చి ఇడ్లీ పక్కన పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు దీన్ని పూరీలో కుర్మా చేస్తున్నానండి. ఆనియన్స్ టొమాటోస్ అట్లా వేయించేసుకొని వచ్చి ప్రిపరేషన్ చేస్తున్నాను. అదేవిధంగా పక్కన వచ్చి దాని వడలకైతే అసలుకి వడల్లో కొత్తిమీర వేసారండి. ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర ఆనియన్స్ మంచిగా చేసేసాను. కొన్ని అయితే ప్లెయిన్ వడలే చేశానండి. ముందు షార్ట్లో కూడా చెప్పాను కదా, వేరే అమ్మాయి తిందని అమ్మాయికి అలా చేశాను. నెక్స్ట్ ఇదిగోండి వడలు అయితే పక్కన చేస్తాను. ఒక పక్కన పూరి చేస్తానంటే మా చెల్లెలు కూడా వచ్చిందిలేండి. అమ్మాయి కూడా కొంచెం హెల్ప్ చేయబోతుంది. ఒక్కదాని అయితే చేయలేను ఇన్ని వెరైటీస్. ఇదిగోండి అందులో మా హస్బెండ్ ఉంటే చేసిన హస్బెండ్ డ్యూటీ అండి వాళ్ళు, అందుకని మా సిస్టర్ వచ్చింది ఇంకా అమ్మాయి చేస్తుంది. ఇదిగోండి ఒక పక్కన పూరి అవుతుంది. అదేవిధంగా పక్కన వచ్చి వడలు కూడా వేసేసాను, అంటే లేట్ అయిపోతుందని. నెక్స్ట్ పెసరట్టుకు కూడా పప్పు పెట్టి స్టఫింగ్ కోసం కూడా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఇంకా వడలు వేస్తున్నానండి. ఒక పక్క వడలు వేసాను. ఇంకా సెకండ్ టైం దాంటే లేట్ అయిపోతుంది, అంటే 9 అట్లా అయిపోతుందండి. ఇంకా వాళ్ళు తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. అంటే ఇయర్లీ 1 టైమే వస్తారండి వాళ్ళు. రంజాన్ ముందు వచ్చేసి అందరు వెళ్ళి చూసేసుకొని వెళ్ళిపోతారు. ఎవరో కదండి మా అమ్మ మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చారు. ఇంక వాళ్ళ కోసం అన్నీ చేసేసాను. ప్రిపరేషన్స్ బాగా చేశాను. ఇదిగోండి పెసరట్టు చేశాను. అదేవిధంగా ఇక్కడ పెసరట్టు నెక్స్ట్ వచ్చి పూరీలోకి వచ్చి కుర్మా చేశాను. నెక్స్ట్ వచ్చి చట్నీ చేశానండి, అంటే ఇడ్లీలోకి. నెక్స్ట్ ఇది పల్లీల చట్నీ చేశాను ఇడ్లీలోకి. అదేవిధంగా పెసరట్టుకి 2 మిక్స్ చేసుకోవచ్చని. నెక్స్ట్ ఇది వడలు చూడండి. అదేవిధంగా చికెన్ కర్రీ కూడా చేసేసాను. ఇదంతా అయిపోతుంది. పక్కన అది స్టఫింగ్ కోసం ఇవి పెట్టేసుకున్నాను. అవన్నీ కట్ చేసి పెసరట్టు చేస్తుంది మా సిస్టర్ చేస్తుంది. ఈ లోపల అది పెసరట్టు పిండి ఇంకా ఉంది. ఈ లోపల నేను ఇంకా వాళ్ళకి ఇంకా లోపలికి వెళ్ళి అవన్నీ సర్దుతూ ఉన్నాను. ఈ లోపల మా సిస్టర్ చేస్తుంది, అంటే చాలా హెల్ప్ చేస్తలేదు మా సిస్టరు. అవన్నీ చేస్తూ ఉన్న తర్వాత అదేవిధంగా ఇంకా మన అమ్మమ్మ వాళ్ళందరూ ఎప్పుడో ఒక్కసారే వస్తారండి. వీక్లీ అంటే 1 ఇయర్కి 1 టైమే మాత్రమే వస్తారు. ఒకసారి వచ్చి ఒక 2 డేస్ ఉన్నారా వెళ్ళిపోతారు. అంటే ఎక్కువ సార్లు అంటే వాళ్ళ పిల్లలు అంటే మదర్స్ అలా చదువుతుంటారు. అది ఇంకా వేరే ఒంగోలులో ఉంటారండి. అందుకని వాళ్ళు అక్కడి నుంచి గూడూరుకి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే గూడూరు, అక్కడికి వచ్చి అంటే రంజాన్ ముందు 1 మంత్ సెలవులు ఇస్తారు వాళ్ళకి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే మా అందరూ ఇళ్ళకి వచ్చేసి ఒకసారి కనిపించేసి అమ్మ వెళ్ళిపోతారు. లాస్ట్గా అందరు ఫైనల్గా అందరు తినేసి, అంటే వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతారు. వాళ్ళకైతే వీడియో తీయలేదు. లాస్ట్ నేను మా సిస్టర్ అయితే కూర్చున్నాము తినడానికి. అందుకోండి లాస్ట్ ఫైనల్గా అసలు ఏమీ మిగిలేదు చూడండి. అందరు సరిపోయాయి కరెక్ట్గా. కానీ టేస్ట్ అయితే సూపర్ ఎమ్మీగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను మా సిస్టర్ లాస్ట్ కూర్చొని తింటున్నాము. తినేసిన తర్వాత ఇంకా చెప్పనక్కర్లే కదండి ఫుల్గా అవి ఇంక అంట్లు అవన్నీ ఉన్నాయని తోముకున్నాము. నెక్స్ట్ వాళ్ళు మా కోసం ఏం తీసుకొచ్చారో చూపిస్తాను. ఇదిగోండి ఇవి కోవా పూరి గూడూరులో ఫుల్ ఫేమస్ అండి. చాలా బాగుంటాయి ఇవి, చాలా టేస్టీగా. చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ఇష్టం అండి నాకు ఇది. మా వాళ్ళు అదే మా మామయ్య అయితే మాకు తీసుకొచ్చాడు. భలే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. గూడూరులో కోవా పూరి అంటారు, చాలా ఎమ్మీగా అంటే ఎమ్మీగా ఉంటుంది. ఇవి తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి కొంచెం కారాసు, అదేదో ఇదిగోండి బనానాస్ కూడా తీసుకొచ్చారు. చూడండి రోజు వంట చేసి ఆనియన్స్ వచ్చేస్తుంది, బనానా అనాల్సింది పోయి బనానా కూడా తీసుకొచ్చారు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మన